కొన్ని ఫీచర్స్ ఇంకా టైటిన్ చేసి ఇంకా పకడ్బందీగా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దానికోసం ఇది జరుగుతున్నది. దాని మీద ఇదేదో మన ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఒక ఈ యాక్ట్ని తీసుకురావాలని నేషనల్ ల్యాండ్ రైట్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి. రాష్ట్రాలు వచ్చి వారి అభిప్రాయాలు చేస్తున్నాం. మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం. మనం కూడా మనం ముసాదా తయారు చేస్తాం. మనం కూడా చేశాం. కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక రైటర్ ఉంటాడు, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు. ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం ప్రక్రియ చేసుకోవడం అనేది మనకు అలవాటు. మధ్యవర్తులు ఉండకూడదు. అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి. దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి. ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి. అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి. చట్టంలో లుసుకులు ఎక్కడ ఉండకూడదు. ఎక్కువ లిటిగేషన్కి ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రైట్ని తీసుకొచ్చింది. ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు 100 పేజీలు, ఇది ఎవరిది? చంద్రబాబు నాయుడుది మేనిఫెస్టో 2014. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజీ నెంబర్ లేదు, పేజీ నెంబర్ లేదు. 50 పేజీలు, అటు ఇటు కలిపితే 100 పేజీలు. 50 పేజీలు మేనిఫెస్టో. ఇప్పుడు 2014 పిలిచారు కదా. ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. మా మేనిఫెస్టో 2019లో 4 పేజీలు మేనిఫెస్టో. మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని ఇంకో 8 పేజీలు. అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసే నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేట తెలుసా? ఈ మేనిఫెస్టోయే. అవునా కదా? ఎందుకు 50 ఎవరు ఉన్నాయి? ప్రజాగ్రహం పెట్టి 2 మరి మిగతా 2 లేరు. అలా పార్టీలు లేరు. మన ఈ మేనిఫెస్టోకి సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసలు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తబొట్లు బయట పనికొస్తారు తప్ప ఇది దేనికి పనికొస్తా? చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దీనికి ఆన్సర్ చెప్పానండి. ఎవరైనా కూటమిలో ఉన్నప్పుడు ఇక అందరూ కలిపి మా మేనిఫెస్టో బొమ్మలు వేసి పెట్టారు. ఇదిగో ఇచ్చారు, ఎంత మేనిఫెస్టోని ఇచ్చారు.
మరి వాళ్ళు వచ్చి ఇంత ఎందుకు ఇచ్చారు అంటే ఇంతమందికి ఇచ్చారంటే మా మా వైసీపీ మేనిఫెస్టో కూడా అది నా 5-6 పేజీలు ఉంది కాబట్టి మేము 5-6 పేజీలు ఇవ్వాలి ఫ్యాషన్ కానీ మా లైన్కి వచ్చారు సంతోషం. మీరు అన్నీ మా కాపీలు కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిక్సూచి కాబట్టి వచ్చారు సంతోషం. మరి మీ బొమ్మలేవి మరి మీ బొమ్మలేవి ఈ బొమ్మలేవి ఈ 2 బొమ్మలు మరి 4 బొమ్మలు అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు దీన్ని అంపని మోడీ గారు ఫోటో లేదు ఇప్పుడు ఓకే. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నా కదా అధ్యక్షులు మీ ముగ్గురు ఫోటోలు ఉన్నా కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయో మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షులు ఫోటో ఇది అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని అండాల్సి లేదు. దీన్ని అండాల్సినప్పుడు దీన్ని వాళ్ళు ఒత్తాల్సినప్పుడు ఇది దేనికి పనికి వస్తుంది, దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా అది సాధ్యమా అసాధ్యమా ముందు లీగాలిటీకి మీ సమస్య లేకపోతే అప్పుడు అలిగేషన్లకు వస్తాను దానికి సమాధానం చెప్తాను. ఫ్రంట్ పేజ్ అయినా లోపల పేజ్ అయినా ఏది చేసినా అది లీగల్గా వ్యాలిడే కాదా? లీగల్గా వ్యాలిడ్ నేను లీగాలిటీ మీద మాట్లాడేదాం ఇచ్చిన డాక్యుమెంట్ని ఒరిజినల్ ఇస్తారు డూప్లికేట్ ఇస్తారని అది ప్రతి అబద్ధం అని చెప్పాను. మీరు అడిగినందుకు కూడా సమాధానం చెప్తాను కానీ ఫస్ట్ లీగాలిటీ. 3 సార్లు జరిగింది ల్యాండ్ టైటిల్ మీద అసెంబ్లీలో 3 సార్లు. ఎందుకంటే మొదటిసారి రాజస్థాన్ కేంద్రాన్ని పంపించాం ప్రెసిడెంట్ సైన్ కావాలని, దాన్ని వచ్చి మళ్ళీ వాళ్ళు కొన్ని కొరియలేసి పంపించారు. మళ్ళీ తీసుకొచ్చాం, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ కౌన్సిల్లో పెట్టాం, మళ్ళీ పంపించాం, మళ్ళీ వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు, మళ్ళీ దాన్ని మళ్ళీ క్లారిఫై చేసాం, మళ్ళీ చేసి పంపించాం. లేదంటే ఎలాగవుతుంది? వాళ్ళు అసెంబ్లీ బాయ్కట్ చేసి ప్రతినిధులుగా వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా నేను జరగలేంటే ఎలాగవుద్ది? ఇవి తొలగించాం కదా, అవి పచ్చి అబద్ధం. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు డాక్యుమెంట్కి ఇస్తారు అంతే తప్ప జిరాక్స్ కాపీ ఉన్నది పచ్చి అనకూడదు, భాష అనకూడదు అనుకుంటుంది, పచ్చి బూతు. ఏదండి చట్టం వచ్చి ప్రస్తుతం కోర్టులో డిస్కషన్ జరుగుతుంది, కోర్టులో కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ చట్టం చేసే ముందు, ఇది అమలు జరిపే ముందు ప్రతి గ్రామంలో కూడా అదే మీకు అడుగుతుంది అదే రెండు విషయాలు సార్, 2 విషయాలు. ఒకటి లీగలు, 2 కాదండి ఈయన ఎక్కడ చచ్చిపోయి ఎక్కడ ఉన్న మహానుభావుడు ఎవరు ఎన్టీ రామారావు ఎక్కడ ఉన్న మహానుభావుడు. దీని మీద ఫోటో వేయడం కాదు, నేను చూపెడుతుంది మీకు. మరుగుదొడ్ల మీద వేశారు, ఆడవాళ్ళు మరుగుదొడ్డికి వెళ్తే లేడీస్ ఆ మరుగుదొడ్డి మీద ఉండేది అవునా కదా? మేమేం మరుగుదొడ్డి మీదే కదా, మేమేం మరుగుదొడ్డి మీద ఆలోచన. మేము ఒక మంచి పనికి ఇది మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి ఆయన్ని గుర్తు ఉండాలని అది చేసిన పనికి చెప్పుకుంటున్నాం. దాని మీద మాకు డిస్కషన్ వచ్చి ప్రజలందరూ కాదు రాజకీయ ప్రజలు చెప్పారనుకో అప్పుడు ఆలోచిస్తాం. మీ మరుగుదొడ్డి మీరేదే, మరుగుదొడ్డి మీరే చెప్పండి చేశామా? ఏం మాటలు ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ఏ గ్రామాలు భూసర్వే వద్దంటున్నారు చెప్పండి. ఇది మీ టీవీల ద్వారా ఈ రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలియపరచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనివల్ల మన గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న భూముల్లో ఉన్న సమస్యల్ని
మన ఇంటి తాలూకా సమస్యల్ని మధ్యవర్తులు దళారులు ఎడ్యుకేషన్ లేకుండా ఒక పైసా ఖర్చు లేకుండా ఈ కార్యక్రమం మంచిదా కాదా దయచేసి ఆలోచన చేయండి. ఎంతోమంది కోరుకుంటేనే ఈ కార్యక్రమాన్ని గత మేనిఫెస్టో పెట్టి చేస్తున్నాం. ఇది వద్దంటే ఎవరికైతే బెనామీలు ఉంటారో ఈ యాక్ట్ తయారవబోతుంది. ఏదైతే పత్రికల్లోనూ వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చా అని పెట్టారో, డాక్యుమెంట్ జెరాక్స్ కాపీని పెట్టారో అది శుద్ధ అబద్ధం. డాక్యుమెంట్లు వాళ్ళు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తారు. దాంతో అమ్మేవారితో ఒక డిజిటల్ సిగ్నేచర్ కూడా, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. పెడితేనే అది వ్యాలిడ్, లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఇంకే క్లారిటీ ఏం కాదు చెప్పండి. నేనేమి పార్టీ మాట కాదు, నేను ఈ క్యాబినెట్లో ఒక మంత్రిని, ఒక అథారిటీతో, ఒక కెపాసిటీతో మాట్లాడుతున్నాను. మన మా రెవెన్యూ మినిస్టర్ మాట్లాడారు, నిన్న మా ముఖ్యమంత్రి చెప్పారు, నేను ఇవాళ చెప్తున్నాను. నాకు అర్థం ఇంతకు ముందు వచ్చి నువ్వు చెప్తుందంటే ఉమ్మడాసులు ఉంటే ఇది ఇల్లు అంటే దాన్ని డివైడ్ చేయడం వచ్చి సబ్ డివిజన్ చేయడం ఎంఆర్ఓ చేసేవారు, సబ్ డివిజన్ చేసేవారు. చేసినప్పుడు ఎన్నో లిటిగేషన్ వచ్చాయి. ఏమని నాకు తెలియకుండా మా అన్న వచ్చి పెట్టేసి డబ్బులు పెట్టి చేస్తారు. ఆ లిటిగేషన్ అది అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఆ చిన్న పొరపాటు కూడా జరగకంట. డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటే, నో డబుల్ రిజిస్ట్రేషన్, నో ఇదంతా కూడా ఒకటే, ఒకేసారి. అది అయిన దానికి ఈ సమగ్ర సర్వే అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ కూడా ఇస్తున్నారు. ఏది ఈ పబ్లిక్ హియరింగ్ తర్వాత ఎలక్షన్ ముందు ఇలాంటి బాగస్ న్యూస్ రాలేదు కదా. ఎలక్షన్ పర్పస్ పెట్టుకుని ఈ బాగస్ న్యూస్ వచ్చింది. బాగస్ న్యూస్ వచ్చిన తర్వాత కదా రియాక్ట్ అవుతాం మేము. అందరికీ ప్రజలందరూ కరెక్ట్గా ఉన్నారు, వీళ్ళు లేనిపోయి అందుకే క్రిమినల్స్ అన్నాను. ఒక నేరపూరితమైన ఆలోచనతో ప్రజల్లో ఆందోళన సృష్టించి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ కూటమి ప్రయత్నం చేస్తుంది. మరి లిటిగేషన్ తెగిపోతే ఏమవుతుంది బస్సు? నేను దేనికి అంతకంటే ఎక్కువ మాట్లాడను. నాకు వాళ్ళ అపారమైన గౌరవం, నా ఫ్రెండ్స్ అందరూ. ఏంటి ఏమి తెలియదు? నోనో కాదు, పై స్థాయి ఇప్పుడు కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాదు చెప్తున్నాను కదా. ఏదైతే సమగ్ర సర్వే జరిగిన తర్వాత, ఏదైతే పబ్లిక్ హియరింగ్ గ్రామాల్లో పెట్టిన తర్వాత దాని తర్వాత ఏదైతే చట్టంలో తీసుకొస్తామో, లేదు చట్టంలోకి వెళ్ళక ముందే ఆ గ్రామం ఒకవేళ పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి అధికారులు వచ్చి నోటిఫై చేస్తే, ఈ భూమి వచ్చి ఇది మీ ఎక్స్ కాదు వైదని అంటే, వై వచ్చి నాది కాదు అని అతను అక్కడ అబ్జెక్షన్ ఏది చేసినప్పుడు అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ఓవర్లోడ్ చేస్తే అప్లింగ్ అథారిటీ ఉంటుంది. అప్లింగ్ అథారిటీ అధికారి కాదు, జ్యుడిషియల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు. డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఆయన మరి కోర్టు కాదా? డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటే కోర్టు కాదు. అది అక్కడ హియరింగ్ అయిన తర్వాత అక్కడ కానీ ఫైనలైజ్ అయితే, అక్కడ కానీ జడ్జిమెంట్ వస్తే, న్యాయవాది ఆ జడ్జి గారి దగ్గరికి జడ్జిమెంట్ వస్తే దానికి వచ్చి మళ్ళీ కింద కోర్టుకి ఏది డిస్ట్రిక్ట్ జడ్జి అయిపోయిన తర్వాత కిందకి వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? హైకోర్టుకి వెళ్ళాలా? అది చెప్తుంది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళకండి, హైకోర్టుకి ఉందని చెప్తానా? కాదు నువ్వు వండి నేను కాదని చెప్పిన మళ్ళీ వాదిస్తే ఏం చేస్తాను? నేను కాదని చెప్పేశాను కదా, ఇది అవునని చెప్పి నువ్వు పేపర్లోనూ పత్రికలోనూ ఇదిగో ఇది ఉంది సత్యవారు అబద్ధం చెప్పాను రాయి, తప్పే ఉంది. నేను అప్లై చేసిన అథారిటీ ఓ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు, రిటైర్డ్ ఆర్
ఉద్యోగం చేస్తూ పోస్టులు ఉన్నాయి. ఆయన దగ్గర ఇది అప్పీల్కి వెళ్తుంది. ఆయన కానీ ఫైనలైజ్ చేసిన తర్వాత మరి కింద కోర్టుకి లేదు జ్యూరిడిక్షన్ అది చెప్తుంది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింద కోర్టుకి లేదు. తెలుసు లాయర్కి చెప్పేమో ఎవరు నేను చెప్పాను చెప్తున్నా. స్టేట్ లెవెల్లో మరి ఆ ప్రెసిడెంట్ ఏమయ్యాడు అంటే నేషనల్ లెవెల్లో వచ్చి ఒక ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు అంటే ఈ ప్రజలకు వచ్చి మరి అక్కర్లేదు, మీ రాష్ట్రంతో సంబంధం లేదు. మరి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి భారతదేశం అంతర్భాగం కాదు, మనం పాకిస్తాను లేకపోతే లండన్ లేకపోతే అమెరికా. ఏమైనా అర్థం ఉందా? అలా మాట్లాడినాడు బుర్రలేదని లెక్క. అంటే ప్రజలను ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు ప్రజల్ని? మేము భారతదేశం అంతర్భాగం కాదు రాష్ట్ర ప్రజలు అంటే ఇలాంటి మోసం చేసి చీట్ చేసి ఆచరణ కాదని చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారా? ఇది 2014 ఇదిగో ఇందులో ఉందా మహిళా రుణమాఫీ చేసిందా ఈ కూటమి? ఇందులో ఉందా రైతు రుణమాఫీ చేసిందా కూటమి? ఇందులో ఉందా బాబు వస్తే జాబ్ ఇస్తారు, జాబ్ లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారండి, ఇచ్చారా? ఇంకెలాంటివి ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ 4 ఫోటోలు ఆ రోజు ఈ అవలేదనే వాళ్ళు సైడ్ అయిపోయారు. ఇవన్నీ అబద్ధాలు చెప్తాడు, నిజాలు చెప్పడు. సరిగా వచ్చింది లేదు, చచ్చింది లేదు ఈ పార్టీ అధికారంలోకి, మాకెందుకు చెడ్డిపోయి సైడ్ అయిపోయారు. అర్థమైందా? ఈ పార్టీ వచ్చింది లేదు, చచ్చింది లేదు కూటమి ఇక్కడ, మాకెందుకు అపోదు అని చెప్పి సైడ్ అయిపోయారు. మీకు ఇంకా అర్థమైందా లేదా? నాకు కాపీ దగ్గర అర్థం చేసుకున్నాం అందరం కూర్చొని. ఎక్కడి నుంచి సంపద? నేను మొన్న చెప్పాను, సంపదను సృష్టించడం ఆయన దగ్గర పాతాళపోయే మంత్రం లేకపోతే ఎట్లా చచ్చిపోయాడు మళ్ళీ ఒక ఎట్లా చర్య కాదు. సంపదను సృష్టించడానికి వచ్చి గేటెడ్ కమ్యూనిటీ రిసార్ట్ కడితే ఆ సంపద సృష్టించదు. ఆయన అమరావతిలో వచ్చి సంపద సృష్టిస్తావా? గేటెడ్ అమరావతి ఏడిది గేటెడ్ కమ్యూనిటీ, అది వ్యవస్థ సంపద. వైజాగ్ లాంటి మహానగరాన్ని వచ్చి మనం దీనికి కొద్దిగా తుదిమిరికి దిస్తే ఇక్కడ వస్తుంది సంపద. ఇక్కడ ఇంపోర్ట్లో ఎక్స్పోర్ట్